అందరికీ నమస్కారం. క్యాటస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. దయచేసి గుర్తుంచుకోండి, లారీలు కానీ, బస్సులు కానీ, టిప్పర్లు కానీ, వ్యాన్లు కానీ, కార్లు కానీ, బైకులు కానీ ఏదైనా మీరు ఎక్కడన్నా నైట్ టైము రోడ్డు పక్కన బండి ఆపారు. అప్పుడు మీ వెనక బండికి ఒక ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది. అది వేసి చావండి. మీరు చెయ్యకపోతే మీ వెనకల వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ రఘునాథపల్లి, మన హైదరాబాద్ వరంగల్ హైవే, రాజధాని బస్సు ఆర్టీసీ వెళ్తుంది. ఈలోపు ఒక ఇసుక లారీ ఇక్కడ ఆగుంది. కొట్టేశాడు పాపం డ్రైవరు. ముందుకు వెళ్తున్నాడు బస్సు, లారీ ఇలా ఆకుంది, బస్సు ఇలా వస్తుంది. డ్రైవర్ ఇటు సైడ్ ఉన్నాడు, ఇటు సైడ్ ఓపెన్. ఇలా కొట్టేశాడు. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రం బద్దలైపోయింది బస్సుదే. డ్రైవర్ బతికాడు. బట్ బస్సులో కూర్చున్నటువంటి వారిలో హైదరాబాద్ చెందిన ఒకళ్ళు, హన్మకొండ చెందిన ఒకళ్ళు స్పాట్లో చనిపోయారు. ఇంకొకరు తీవ్ర గాయాలైంది. ఏంటంటే లారీ ఆకుంది. లారీ ఆపుంది, వెనకాల ఇండికేటర్ వేయాలి. ఇండికేటర్ వేయలేదు సరే, అసలుకైతే ప్రాబ్లం వచ్చింది. ఇండికేటర్ ఎలగట్ల. రేడియో స్టిక్కర్లు ఉంటాయి. ఆ రేడియో స్టిక్కర్లు వేసుకుంటే అది ఎంత రాత్రుల్లో అయినా వెనకాల ఏదైనా వస్తున్నప్పుడు లైట్ పడగానే బ్లింక్ అవుతూ ఉంటుంది. కానీ అదన్నా చేసి చావాలి కదా, అది చేయాలి. నిన్న ప్రమాదం అక్షరాలు జరిగింది. ఆ లారీ యజమాని తప్పు, లారీ డ్రైవర్ తప్పు. పాపం ఆర్టీసీ డ్రైవరు అతను మాత్రం ఏం చేస్తాడు, రోడ్డు మీదే వెళ్తున్నాడు, ఆ సైడ్ ఉంది అతను కనపడలా. సో దయచేసి కంటి తగిలపల కనిపెడుతురా అని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం. కానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయంటే విధిరేదాన్ని చెప్పలేమండి, తప్పండి అది. చేసేది మన స్వయంకృత అపరాధం. బస్సులోలు కానీ, లారీలోలు కానీ, బండ్లోలు కానీ ఎవరైనా సరే చేజే ద్వారా మనం చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా. ఇప్పటికన్నా ఆర్టీఓలు నిజంగా వాళ్ళని నిజంగా కొట్టాలనిపిస్తుంది నాకైతే మాత్రం. అరే చెక్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అదేమంటే లైసెన్స్ ఉందా లేదా, లోడ్ పర్మిషన్ ఉందా లేదా, వే బిల్ ఉందా లేదా చూస్తారు. వెనకాల ఇండికేటర్ అనేది చూడవా, అండ్ రేడియో స్టిక్కర్లోనే లేదు చూడవా. మారండి అయ్యా ఆర్టీ అధికారులు, మీ వల్లేనయ్యా ఈరోజు ప్రజలంతా కూడా బతకాల లేదా అని డిసైడ్ అయ్యేది.